నేనైతే కొన్ని టెర్రకోట మట్టికి సంబంధించిన కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తయారు చేశాను. అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇవి చేశానండి నేను. టెర్రకోట అనమాట. టెర్రకోట అంటే మనకి మట్టితోటి తయారు చేసిన బుట్టలు అనమాట. చూడండి, ఇది నేను నల్ల మట్టి తీసుకొని చేశానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి నెయిల్ పాలిష్ అయితే దీనికి పైన గోల్డ్ కలర్ అండ్ రెడ్ అయితే నేను నెయిల్ పాలిష్ తోటి అయితే ఇవి తయారు చేశానమాట. ఇవి కింద కూడా మట్టితో చేసినవి. అవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి అయితే నేను ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను చూడండి. ఇలా నేను చిన్న బుట్టలు అయితే తయారు చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కొంచెం పెద్ద సైజు బుట్టలండి. ఇవి కూడా మనకి మట్టితో చేసినవే అనమాట. మట్టితో చేసి కాల్చి వీటికి నెయిల్ పాలిష్ అయితే వేసాను అనమాట. ఇవి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలోనైతే నేను ఫుల్ వీడియో అయితే చేసి పెడతాను మీకు. చూడండి, ఇవి ఇంకొక బుట్టలు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక రకమైన బుట్టలండి. ఇవి 4-5 రకాల నెయిల్ పాలిష్లు అయితే యూజ్ చేసి చేశాను అనమాట. ఇవి కూడా మనకి మట్టివే. మీకు దగ్గరుండి చూడండి. నేను ఇవి వచ్చేసి మనకి పెన్ క్యాప్ రీఫిల్స్ వాటితోటైతే హోల్స్ పెట్టాను అనమాట. ఈ డిజైన్ ఇవి ఎలా తయారు చేయాలి ఏంటి అనేది నేను ఇంకొక వీడియోలోనైతే మీకు సపరేట్గా చేసి అయితే చూపిస్తానండి. మనకి మట్టితోటి చేసేవి చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. చాలా కష్టమైన పని. ఇవి నేను 4 years బ్యాక్ తయారు చేసినవి అనమాట. ఇంకా దండలు కూడా ఉన్నాయన్నమాట. ఓన్లీ ఇందులో నేను బుట్టలు అండ్ స్టడ్స్ అయితే నేను హ్యాంగింగ్స్ అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇవి ఒక రకం అనమాట. ఇవి వచ్చేసి మనకి హ్యాంగింగ్ లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇవి వైట్ నెయిల్ పాలిష్ వేసాను అనమాట. వీటికి సూదితోటి హోల్స్ పెట్టాను. మట్టిని ఇలా తయారు చేసి సూదితో హోల్స్ పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి హోల్స్ ఏం లేవండి, సాదాగా చేశాను. నున్నగా సాఫ్ట్గా చేసేసి వాటికి నెయిల్ పాలిష్ వేసాను. ఇవి ఒక హ్యాంగింగ్స్. ఇవి ఆల్రెడీ నేను ఈ మూని కూడా చేశాను అనమాట, హాఫ్ మూను. వాటికి హోల్స్ అయితే పెట్టాను. మనకి రీఫిల్ తోటి అయితే నేను పెట్టాను. నెక్స్ట్ టైప్ వచ్చేసేమో ఇలా సూదితోటి పెట్టాను అనమాట. ఇలా 2-in-1 పర్పస్ ఉంటుందని చెప్పేసి పెట్టాను. ఇంకా వీటికి హ్యాంగింగ్స్ లింక్ చేయటమే. ఇవి కూడా లింక్ చేసి చూపిస్తాను నేను. ఇలా మనము డిఫరెంట్ పెండెంట్స్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇవి నేను ఆల్రెడీ మనకి హ్యాంగింగ్ చేశాను అండ్ పెండెంట్ చేశాను. మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి అయితే ఇచ్చాను అనమాట. ఇది హ్యాంగింగ్. ఇవన్నీ కూడా నేను 5 years బ్యాక్ చేసిన టెర్రకోట అండి. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవైతే చాలా చిన్నగా ముద్దుగా ఉన్నాయన్నమాట. నేను ఫస్ట్ చేసింది ఇవే అనమాట. కాకపోతే ఇవి వెయిట్ ఉంటాయి. మనకి ఇవి అనేవి వెయిట్ ఉంటాయి అనమాట. కానీ చూడటానికి చాలా బాగుంటాయి. నేను ఇవే కాదండి, మనకి బుట్టలే కాదు, హ్యాంగింగ్సే కాదు, ఇంకా నేను లాకెట్స్ అవి కూడా చేశాను అనమాట. దండలు కూడా తయారు చేశాను. నెక్లెస్ మోడల్లో కూడా చేశాను. అవన్నీ కూడా ఒక రోజు మీకు లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి అవి చూపించట్లేదు. ఇంకొక వీడియోలోనైతే అవన్నీ కూడా చూపిస్తాను. చూశారు కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఎలా ఉంది మీకు, ఎలా అనిపించాయి ఇవి అనేది అయితే కామెంట్ చేయండి. నేను ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఒకరోజు నేను వీడియోలోనైతే మీకు ఇవన్నీ కూడా నేను ఇవి మనకి హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలి, బుట్టలు ఎలా చేసుకోవాలి, వీటి మీద డిజైన్స్ ఎలా తయారు చేయాలి అనేది కూడా నేను ఒక ఫుల్ వీడియోలోనైతే మీకు చేసి చూపిస్తాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి.